ఈ కాగితాలు తండ్రి కూతుర్ల బంధాన్ని నిలబెడతాయా? ఈ కాగితాలు భార్యాభర్తల బంధాన్ని నిలబెడతాయా? ఒక కుటుంబం కలిసి ఉండటం కోసం ఇలాంటి కాగితాలు కావాలా? అందుకే ఈ వ్యవస్థ ఇలా ఉంది. మన జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి అని అవని శ్రీకర్తో చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అవని, నేను డిఎన్ఏ రిపోర్ట్ చూసి అక్షయ్ నా కూతురు అనట్లేదు. నేను ప్రాణాపాయంలో ఉన్నప్పుడు నీ ప్రాణాలకు తెగించి నువ్వు నన్ను కాపాడటానికి ప్రయత్నం చేశావు. భర్త ప్రాణాలు కాపాడటం కోసం భార్య ఎంత కష్టపడిందో ఆ రోజే తెలిసింది. రక్తం ఇవ్వకూడదని చెప్పినా కూడా నాకు రక్తం ఇస్తా అంది. రక్త సంబంధం నాకు అక్షయ్కు మధ్య ఉండబట్టే కదా ఆ రోజు నుంచే నాలో మార్పు మొదలైంది అవని. ఆ రోజే అక్షయ్ నా కూతురని నాకు అర్థమైంది. కానీ ఈ రిపోర్ట్స్ అనేవి కేవలం నా కుటుంబ సభ్యుల్ని నమ్మించడం కోసమే. ఎవరైతే నువ్వు తప్పు చేశావని నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారో వాళ్ళకి నీ తప్పు ఏదీ లేదని తెలియజేయాలనుకున్నాను. అందుకే ఈ రిపోర్ట్స్ అని చెప్పి శ్రీకర్ అవనితో చెప్తూ ఉంటాడు. ఇన్ని రోజులకి నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది. నేను చేసిన తప్పుకు నిన్ను క్షమాపణ అడుగుతున్నాను అవని అని శ్రీకర్ 2 చేతులెత్తి అవనిని క్షమాపణ అడుగుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు వేదవతి ఒంటరిగా కూర్చొని ఉంటుంది. పక్కన కుటుంబ సభ్యులంతా కూడా నిల్చొని ఉంటారు. చిన్న కోడలు మామూలుది కాదు, తల్లి కొడుకుల్ని వేరు చేసేసింది అని నిహారిక చెప్తూ ఉంటుంది. ఆ అవని బెల్లం ముక్కలాగా తీయగా మాట్లాడుతూ ఉంటుంది. దాని తీయని మాటలకు శ్రీకర్ గారి మనసు కరిగిపోయింది. ఇన్ని రోజులు ఆ అవనిని ద్వేషించిన శ్రీకర్ ఈరోజు నా భార్య అంటున్నాడు అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. అవునమ్మా, ఖచ్చితంగా ఇదంతా కూడా ఆ అవని స్కెచ్చే. డిఎన్ఏ రిపోర్ట్స్ మారాయి అనటంలో ఆ అవని హస్తం ఉండే ఉంటుంది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. మీరంతా కలిసి అవనిపై పడి ఇలా ఏడుస్తున్నారు. ఈ పాటికే మీ కళ్ళు పోయి ఉండాలి. కానీ ఆ అమ్మవారు మిమ్మల్ని ఎందుకు క్షమిస్తుందో అర్థం కావట్లేదు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. బావా, నీకు ఆ అవనిపై ప్రేమ ఉంటే ఆ అవనికి జపం చేసుకో, అంతేకాని మమ్మల్ని మాత్రం ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయకు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. అమ్మా, శ్రీకర్ గాడు ఇంటికి వచ్చిన తర్వాత 4 చివాట్లు పెట్టు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. అప్పుడే శ్రీకర్ వస్తాడు. వేదవతి కోపంగా శ్రీకర్ దగ్గరకు వెళ్ళి, ఒరే శ్రీకర్, ఏంట్రా నువ్వు మాట్లాడిన మాటలు? నీకు పిచ్చి పట్టిందా ఏంటి అని వేదవతి అడుగుతూ ఉంటుంది. అది నీ కూతురే కాదు, దాన్ని పల్లెటూరికి తీసుకెళ్దామంటే ఎందుకురా నువ్వు అడ్డుకున్నావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది. అమ్మ, అక్షయ నా కూతుర్ని దూరం చేసుకొని ఇన్ని రోజులు నేను ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. నా కూతుర్ని పోయి ఆ ఊరికి బలి ఇవ్వలేవను. నా కూతురు అక్షయ్ను తీసుకెళ్లటానికి అవని ఒప్పుకున్నా కూడా నేను ఒప్పుకోను. నా నిర్ణయం ఏంటో అవని ఇంటి దగ్గరే అవని ముందే చెప్పేశాను కదా. పల్లెటూరి సమస్య తీర్చడం కోసం ఇంకేదైనా పరిష్కారం వెతుకుదాం, అంతేకాని అక్షయ్ను మాత్రం పల్లెటూరికి ఎట్టి పరిస్థితిలో పంపించను అని శ్రీకర్ వేదవతితో చెప్పి కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇన్ని రోజులు ఆ అక్షయ నా కూతురే కాదన్నాడు, ఇప్పుడేమో నా కూతురు అని విరవీగుతున్నాడు అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. అల్లుడు ఇన్ని రోజులకి నిజం తెలుసుకున్నాడు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. శ్రీకర్ లగేజ్ తీసుకొని వేదవతి ఇంట్లో నుంచి బయటకు వస్తాడు. ఒరే శ్రీకర్, ఏంట్రా ఈ లగేజ్ ఏంటి అని వేదవతి అడుగుతూ ఉంటుంది. నా భార్యను నా కూతుర్ని ఇంట్లోకి ఎలాగూ రానివ్వవు కదమ్మా, అందుకే నా భార్య బిడ్డలు ఉన్న దగ్గరికే వెళ్తాను. ఇన్ని రోజులు వాళ్ళకి దూరంగా ఉండి ఏం కోల్పోయానో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని చెప్పి శ్రీకర్ వేదవతి ఇంటి నుంచి వస్తూ ఉంటాడు. ఒరే ఆగరా ఆగు అని వేదవతి శ్రీకర్ వెనుక వస్తూ ఉంటుంది. ఆగరా ఆగు అని కృష్ణబాబు కూడా శ్రీకర్ వెనుక వస్తూ ఉంటాడు. ఇక శ్రీకర్ బయట అడుగు పెట్టబోతూ ఒక్క నిమిషం ఆగిపోతాడు. ఒరే శ్రీకర్, నువ్వు ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రావటానికి కుదరదురా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. నా భార్యని నా కూతుర్ని ఏ రోజైతే మీరు ఇంట్లోకి ఆహ్వానిస్తారో ఆ రోజే నేను కూడా తిరిగి నా ఇంట్లోకి వస్తాను. అప్పటి వరకు నేను అవని దగ్గరే ఉంటాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. మీకు ఎలాగూ నా కూతురుని నా భార్యని ఇంట్లోకి తీసుకొచ్చే పెద్ద మనసు లేదు కదా. మీరు ఏ రోజైతే నా భార్యని నా కూతుర్ని అర్థం చేసుకొని లోపలికి ఆహ్వానిస్తారో అప్పుడే వస్తాను అని శ్రీకర్ వేదవతి ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న పెద్దిరాజు, పెద్దల్లుడు ఇన్ని రోజులకి మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఇంట్లో నుంచి ఆల్రెడీ 2 వికెట్లు వెళ్ళిపోయాయి. 3వ వికెట్ ఎప్పుడు వెళ్తుందో ఏంటో, ఆ 3వ వికెట్ నేనే అని పెద్దిరాజు గొప్పగా వేదవతి వాళ్ళకు చెప్తూ ఉంటాడు.
బావా వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళు, మా దగ్గర ఆ అవని గురించి డప్పు కొట్టకు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఆ అవని దగ్గర అన్నీ ఉన్నాయని చెప్పి అందరూ కూడా అవని దగ్గరకు వెళ్తున్నారు కదా, ఆ అవని నడి రోడ్డు మీదకి వస్తుంది, అప్పుడు అందరి తిక్క కుదురుతుంది అని వసంత అంటూ ఉంటుంది. హలో మై డియర్ వైఫ్ గారు, అవని నడి రోడ్డు మీదకు వచ్చినా కూడా నడి రోడ్డు మీద సింహాసనం వేసుకొని కూర్చోగల టాలెంట్ ఉంది, అది అవని గొప్పతనం అని పెద్దిరాజు వసంతకు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు శ్రీకర్ అవని ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. అవని నన్ను యాక్సెప్ట్ చేయలేదు, అవని నన్ను ఇంట్లోకి రానిస్తుందో లేదో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. అవని నన్ను క్షమించిన తర్వాతే నేను ఆ ఇంట్లోకి అడుగు పెడతాను అని శ్రీకర్ ఆలోచిస్తూ అవని ఇంటి ముందు నుంచుంటాడు. అవని నన్ను యాక్సెప్ట్ చెయ్యదు అని శ్రీకర్ మనసులో అనుకుంటూ అవని ఇంటి నుంచి వెనక్కి వస్తూ ఉంటే ఆగండి అని అక్షయ పిలుస్తూ ఉంటుంది. శ్రీకర్ వెనక్కి తిరిగి చూస్తాడు. మీ అమ్మతో గొడవ పడి మా అమ్మ దగ్గరకు వచ్చారా అని అక్షయ అడుగుతూ ఉంటుంది. అలాంటిదేం లేదు, మిమ్మల్ని ఎలాగూ వాళ్ళు ఇంట్లోకి రానివ్వరు కదా, అందుకే నేనే వచ్చాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. మరి గుమ్మం వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారేంటి అని అక్షయ అడుగుతూ ఉంటుంది. అవని నా పైన కోపంగా ఉంది, అవని కోపం తగ్గకముందు నేను ఇక్కడికి వచ్చి అవనిని బాధ పెట్టడం ఎందుకు అనుకున్నాను, అందుకే వెళ్ళిపోతున్నాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అమ్మతో నేను మాట్లాడతాను సార్, మీరు లోపలికి రండి అని అక్షయ అంటూ ఉంటుంది. లేదమ్మా, మీ అమ్మను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అమ్మను బాధ పెట్టాల్సిన అవసరం లేదు సార్, అమ్మ నేను చెప్తే ఖచ్చితంగా వింటుంది, లోపలికి రండి సార్ అని అక్షయ అంటూ ఉంటుంది. నేను లోపలికి రావాలంటే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలమ్మా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఏంటది అని అక్షయ అడుగుతూ ఉంటుంది. నన్ను సార్ అని కాదు నానా అని పిలువు అని శ్రీకర్ అంటూ ఉంటాడు. ఇక అక్షయ నానా అని పిలుస్తూ ఉంటుంది. మీరు పిలవమంటే ఒక్కసారేంటి 100 సార్లు నానా అని పిలుస్తాను, రోజు మీ ముందు మిమ్మల్ని సార్ అనే పిలుస్తున్నాను, కానీ అమ్మకు ఏ విషయం చెప్పినా కూడా నేను నానా అనే చెప్తాను. అంతేకాదు నేను రాత్రులు నిద్రపోయేటప్పుడు నానా నాన్న అని కలవరిస్తున్నానని అమ్మ తాతయ్య చెప్తున్నారు అని అక్షయ చెప్తూ ఉంటుంది. మీరు నన్ను కూతురు కాదనుకున్నారే కానీ నేను మిమ్మల్ని నా నాన్న కాదని అనుకోలేదు అని అక్షయ చెప్తూ ఉంటుంది. దాంతో శ్రీకర్ అక్షయ్ను హగ్ చేసుకుంటాడు. గతంలో అవని అక్షయ్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేటప్పుడు అక్షయ ఏదో ఒకరోజు నాన్న అనే పిలుపు కోసం మీరు పరితపించి పోతారు, చూస్తూ ఉండండి అని శ్రీకర్తో చెప్పిన మాటలను శ్రీకర్ గుర్తు చేసుకుంటాడు. అమ్మ అక్షయ, నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నాన్న అనే పిలుపు కోసం నేను పరితపించి పోతాను అన్నావు, నువ్వు చెప్పిన విధంగానే నేను నాన్న అన్న పిలుపు కోసం పరితపించి పోతున్నానమ్మా, నువ్వు నాన్న అని పిలిచేసరికి నా జన్మ ధన్యమైపోయిందమ్మా అని శ్రీకర్ అక్షయ్తో చెప్తూ ఉంటాడు. ఇదంతా కూడా అవని విండోలో నుంచి చూస్తూ ఉంటుంది. రండి నాన్న, ఇక లోపలికి వెళ్దాము, అమ్మను నేను ఒప్పిస్తాను, మీరు మాతో కలిసే ఉండండి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ చేతిని పట్టుకొని అక్షయ గుమ్మం దగ్గరకు వచ్చి అమ్మా అమ్మ అని పిలుస్తూ ఉంటుంది. అవని బయటికి వచ్చి ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అమ్మ మనతో కలిసి ఉండటం కోసం నాన్న వాళ్ళమ్మతో గొడవ పడి వచ్చారు అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. కానీ నువ్వు నాన్నను ఇంట్లోకి రానిస్తావో లేదోనని నాన్న ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతున్నారమ్మా అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. ప్లీజ్ అమ్మా, నాన్నను క్షమించు, నాన్నను ఇంట్లోకి రానివ్వు అని అక్షయ్ అడుగుతూ ఉంటుంది. ఎందుకు రానివ్వాలి అని అవని కోపంగా అడుగుతూ ఉంటుంది. నువ్వు మా నాన్నను ఇంట్లోకి రానివ్వలేదనుకో, నేను మా నాన్న ఇద్దరం కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి ఏదో ఒక చెట్టు కింద ఉంటాము అని అక్షయ చెప్తూ ఉంటుంది. ఏంటే నిన్నటి వరకు నాతో కలిసి ఉన్నావు, ఈరోజు మీ నాన్న వచ్చేసరికి మీ నాన్న కూచి అయిపోయావా, ఆడపిల్లలంతా ఇంతే ఉంటారు అని చెప్పి అవని అక్షయ్తో అంటూ ఉంటుంది. చెప్పమ్మా, నాన్నను క్షమించానని చెప్పు, నాన్నని ఇంట్లోకి రానివ్వమ్మా అని అక్షయ అడుగుతూ ఉంటుంది. ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా కూడా నేను కలిసి జీవించాల్సింది ఆయనతోనే కదా, లోపలికి రమ్మను అని చెప్పి అవని అంటూ ఉంటుంది. నాన్న అమ్మ పర్మిషన్ ఇచ్చేసింది, లోపలికి రండి అని అక్షయ శ్రీకర్ చెయ్యి పట్టుకొని అవని దగ్గరికి లాక్కొని వస్తుంది. అవని శ్రీకర్ చేతులను కలిపి ఈ 2 చేతులు ఈ ఇద్దరి మనుషులు ఎప్పటికీ కలిసే ఉండాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ సిగ్గుపడుతూ ఉంటారు. పద లోపలికి వెళ్దాం అని అవని అంటూ ఉంటే మీరు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను అని అక్షయ లోపలికి వెళ్ళి హారతి పళ్ళెం తీసుకొని వస్తుంది. మీరిద్దరూ పక్కపక్క నుంచోండి, మీ ఇద్దరికి హారతి ఇస్తాను అని అక్షయ అంటూ ఉంటే మాకేమైనా కొత్తగా పెళ్ళైందా, మేమిద్దరం కొత్త జంట, మాకు హారతి
ఎందుకు అని అవని అడుగుతూ ఉంటుంది. చాలా రోజుల తరువాత మీరిద్దరూ కొత్తగా జీవితాన్ని సాగించబోతున్నారు. మీ ఇద్దరికి హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తాను అని అక్షయ అవని శ్రీకర్కి హారతిచ్చి లోపలికి రండి, ఇద్దరు కూడా కుడికాలు పెట్టండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ కుడికాలు పెట్టి ఇంట్లోకి వస్తారు. మీ ఇద్దరు నాతో రండి అని అక్షయ అవని శ్రీకర్ని తీసుకొని అన్నపూర్ణదేవి దగ్గరకు వెళ్తుంది. మీరిద్దరూ మళ్ళీ కలిశారంటే దానికి కారణం ఈ అమ్మవారే. మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని ఆ అమ్మవారికి నమస్కారం చేసుకోండి అని అక్షయ్ చెప్తుంది. అవని శ్రీకర్ ఇద్దరు కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో అవని అత్తయ్య 4 రోజుల తర్వాత మారుతుందేమో అనుకున్నాను, కానీ ఆ నిహారిక కృష్ణబాబు వసంత వదిన అత్తయ్యను మారనివ్వరు. మా ఇద్దరిని విడదీయటానికి మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. నన్ను నా బావను విడిపోకుండా మీరే కాపాడాలి అని చెప్పి అవని అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మీరిద్దరూ సోఫాలో కూర్చోండి, మీ ఇద్దరికి కాఫీ తీసుకొస్తాను అని అక్షయ్ చెప్తూ ఉంటే, అవునమ్మా మీ తాతయ్య ఎక్కడా అని చెప్పి శ్రీకర్ అక్షయ్ను అడుగుతూ ఉంటాడు. వచ్చేసా అని ప్రసాదరావు లగేజ్ తీసుకొని అవని శ్రీకర్ ముందుకు వస్తాడు. మావయ్య ఈ లగేజ్ ఏంటి అని అవని అడుగుతూ ఉంటుంది. మీరిద్దరూ కలిసిపోయారు. నేను ఈ రోజు కోసమే ఎంతగానో ఎదురు చూశాను. నేను తిరిగి నా ఇంటికి వెళ్తున్నానమ్మా అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. మావయ్య మీరు మీ ఇంటికి వెళ్ళటం ఏంటి అని అవని అంటుంది. ఒంటరిగా బాధపడుతున్నావు, నీకు పెద్ద దిక్కుగా ఉండాలనుకున్నాను, అందుకే నేను నీకు తోడు ఉండటానికి వచ్చానమ్మా. నువ్వు ఇప్పుడు శ్రీకర్తో కలిసిపోయావు, మీ మధ్యలో నేనెందుకు, అయినా నేను ఇప్పుడు అక్కడ ఉండాలి, అక్కడ వాళ్ళకు బుద్ధి చెప్పాలి అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. లేదు మోయ మీరు ఇక్కడే ఉండండి అని అవని అంటూ ఉంటుంది. లేదమ్మా అక్కడ నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, నన్ను ఇబ్బంది పెట్టకు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. సరే మోయ మీ ఇష్టం అని అవని అంటుంది. ఇక మరోవైపు వేదవతి వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ప్రసాదరావు పాట పాడుకుంటూ వేదవతి ఇంట్లోకి వెళ్తాడు. ఏంటినానా కుర్రాళ్ళలాగా ఇలా హుషారుగా వచ్చారు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. నా ఇంటికి నేను వచ్చానురా, ఏంటి మీ సమస్య అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. రేపు రాబోయే అప్కమింగ్ ఎపిసోడ్లో నిహారిక అత్తయ్య అత్తయ్య అని వేదవతి రూమ్కి వెళ్తుంది. వేదవతి కనిపించకపోవడంతో మావయ్య అత్తయ్య కనిపించట్లేదు అని నిహారిక ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది. ఇక ప్రసాదరావు అవని ఇంటికి వస్తాడు. ప్రసాదరావు పక్కనే నిహారిక, కృష్ణబాబు, వసంత కూడా ఉంటారు. ఏంటి మోయ ఇలా వచ్చారు అని అవని ప్రసాదరావుని అడుగుతూ ఉంటుంది. మీ అత్తయ్య కనిపించట్లేదమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. అప్పుడే పెద్దిరాజు మావయ్య గారు అత్తయ్య గారి రూమ్లో ఈ లెటర్ దొరికింది అని చెప్పి ఒక పేపర్ను తీసుకొచ్చి ప్రసాదరావుకి ఇస్తూ ఉంటాడు. మావయ్య ఆ లెటర్ ఇలా ఇవ్వండి అని అవని లెటర్ తీసుకొని చూసి, మావయ్య ఈ లెటర్ అత్తయ్య రాసింది కాదు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు వశీకర మనుషులు వేదవతిని ఒక దగ్గర బంధిస్తారు. ఎవర్రా మీరు, నన్ను వదిలిపెట్టండి అని వేదవతి గట్టిగా అరుస్తూ ఉంటుంది. వశీకర పూజలు జరిపిస్తూ ఉంటుంది. మావయ్య అత్తయ్యను ఎవరో బంధించారు, మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చామన్న విషయం వాళ్ళకు తెలియకూడదు. బావా రా బావా మనం వెళ్ళి అత్తయ్యను వెతుకుదాం అని అవని శ్రీకర్ని తీసుకుని వెళ్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.